తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తుంది. దాదాపు ఒక 1000 మంది దానికే ఈ సంవత్సరం ఉన్నారు. బాగుంది ఇక్కడ కోచింగ్? బాగుంది. తెలంగాణలో వేసవి ప్రతాపం చూపిస్తోంది. ఏడాది పొడవునా స్కూల్స్లో గడిపిన పిల్లలు ఇప్పుడు పూర్తిగా ఇంటిపట్టునే ఉండడంతో వారు చేసే అల్లరితో ఇల్లంతా కిష్కిందకాండలా మారింది. ఒకప్పుడైతే పిల్లలను సెలవులకు వాళ్ల తాతయ్య ఊరుకో మామయ్య ఊరుకో పంపేసి తల్లిదండ్రులు కాస్త ఊపిరి పీల్చుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు దాదాపు కనుమరుగై ఈ కాంక్రీట్ అడవుల్లో ఎవరింటికి వారు పరిమితం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోని పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారి కోసం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ వేసవి శిబిరాలు పిల్లల అభిరుచుల మేరకు వారికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తూ తల్లిదండ్రుల మన్ననలను అందుకుంటున్నాయి. వేసవిలో డిఫరెంట్ గేమ్స్ నేర్చుకోవడానికి పిల్లలు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తుంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పిల్లలు బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్ వంటి గేమ్స్ను ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సెలవుల కారణంగా తమ స్నేహితులను మిస్ అయ్యామనుకునే పిల్లలకు ఈ శిబిరాల్లోని ఇతర పిల్లలతో కలవడం ద్వారా ఆ ఫీలింగ్ దూరం అవుతుంది. చిన్నారులు కూడా ఉత్సాహంగా జిమ్నాస్టిక్ సహా పలు క్రీడలను నేర్చుకుంటున్నారు. నీ పేరు ఏం పేరు? సాయి సహార్. ఎన్నో క్లాస్? ఫస్ట్ క్లాస్. ఏం గేమ్ నేర్చుకుంటున్నావు? జిమ్నాస్టిక్. వచ్చా నీకు బాగా? మీ ఫ్రెండ్స్లో ఎవరు బాగా ఆడతారు? నేను ఇంకా ధ్రువాంశ ఇంకా శివాన్. ఎట్లుంది? బాగుందా? నీ పేరు ఏం పేరు? ధ్రువాన్స్. పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తున్నావు? త్వరగా లేస్తున్నా. ఎట్లుంది? బాగుందా ఇక్కడ కోచింగ్? బాగుంది. నేర్చుకున్నా మొత్తం? వచ్చా నీకు జిమ్నాస్టిక్? చేసి చూపిస్తావా? నాకు కొన్ని రావు. కొన్ని రావా? ఇది కాకుండా ఇంకేం నేర్చుకుంటున్నావు? బ్యాక్ రోల్స్. నీ పేరేం పేరు? అమర్నాథ్. ఎన్నో క్లాస్ నువ్వు? సెకండ్. ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు ఇక్కడికి? మై ఫాదర్. ఫాదర్ తీసుకురా. ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? స్విమ్మింగ్. ఎట్లా అనిపిస్తుంది? బాగా వచ్చిందా? హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, హ్యాండ్బాల్, ఫుట్బాల్, కరాటే, తైక్వాండో, బాక్సింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, క్రికెట్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ సహా 13 క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి నుంచే జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు చేస్తున్నారు. నేను స్వర్ణలత, జిమ్నాస్టిక్స్ కోచ్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో గత 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేడియం ఇక్కడ ఉంది. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ వరకు రీచ్ అయిన పిల్లలు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా హైదరాబాద్లో మొత్తం 44 రకాల క్రీడల్లో పిల్లలకు శిక్షణ ఇస్తుంది. 6 సంవత్సరాల నుంచి 16 ఏళ్లలోపు పిల్లలు శిక్షణ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం ప్రతిభావంతులైన కోచ్లను ఎంపిక చేసింది. సమ్మర్ క్యాంపుల్లో చేరి శిక్షణ పొందాలనుకునే వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. క్రికెట్, స్కేటింగ్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి క్రీడలకు 50, ఇతర క్రీడలకు ₹100 ఫీజుగా నిర్ణయించింది. స్విమ్మింగ్ కోసం ₹500 చెల్లించాలి. నా పేరు వెంకటేశ్వరరావు. నేను జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి, రంగారెడ్డి జిల్లా, మరియు సరూర్ నగర్ స్టేడియంకు అడ్మినిస్ట్రేటర్. 13 క్రీడా అంశంలో మనం సమ్మర్ క్యాంప్ జరుపుకుంటున్నాం. ఈ క్రీడలలో రెగ్యులర్ పిల్లలు కూడా ఉన్నారు. సమ్మర్ క్యాంపులో కూడా దాదాపు ఒక 1000 మంది దానికే ఈ సంవత్సరం ఉన్నారు. 1500 నుంచి 2000 మంది మార్నింగ్, ఈవినింగ్ 2 పూటల్లో ప్రాక్టీస్ చేయడం అవుతుంది. ఈసారి మాకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులకు కోరుకునేది ఏంటంటే పిల్లలను ఈ సమ్మర్ క్యాంపులో వినియోగించుకోవాలని కోరుకున్నా. ఎందుకంటే చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యము. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, కంప్యూటర్లు వంటివి అందుబాటులోకి వచ్చి పిల్లలు మైదానంలో క్రీడలు ఆడడం మానేశారు. సెలవుల్లోనైనా తమ పిల్లలను మైదానంలో ఆడించాలనే తపనతో వారిని సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో చేర్పిస్తున్నారు. ఇలాంటి వారి కోసం హైదరాబాద్లో జిహెచ్ఎంసీ శిక్షణ శిబిరాలు ఎంతో ప్రయోజనకరంగా మారుతున్నాయి. ఒక సరూర్ నగర్ స్టేడియంలోనే కాదు, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మీరు కూడా మీ పిల్లల్ని సమ్మర్ క్యాంప్కి తీసుకొచ్చేసేయండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. కెమెరామాన్ నిషాంత్తో మమత, ఆదాన్ న్యూస్.